మన భారతదేశంలో ఎక్కువగా రైతులు వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తుంటారు. ఇప్పుడు మారుతున్న టెక్నాలజీతో పాటు రైతులు కూడా ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీని ఉపయోగించుకుంటూ వ్యవసాయం చాలా సులభ పద్ధతిలో చేస్తున్నారు. ఈ వీడియోలో డ్రోన్ యూజ్ చేసి పొలానికి ఎలాగ మందులు స్ప్రే చేస్తున్నారో క్లియర్గా చూద్దాం. డ్రోన్స్ ఉపయోగించడం కన్నా ముందు మనుషుల సహాయంతో ఇలాగ స్ప్రేయర్స్ యూజ్ చేసి పొలమంతా స్ప్రే చేసేవారు. చేత్తో మందు పిచికారీ చేయడం వల్ల 1 ఎకరం పూర్తి చేయడానికి సుమారు కొన్ని గంటల సమయం అయితే పడుతుంది. కార్మికులు దొరకడం కూడా చాలా కష్టమయ్యేది. రసాయనాలు రైతుల శరీరానికి తగలడం వల్ల ప్రమాదం ఎక్కువ ఉండేది. ఈ సమస్యలన్నిటికీ కొత్త పరిష్కారం వచ్చింది. అదే వ్యవసాయ డ్రోన్లు. డ్రోన్ సహాయంతో 1 ఎకరానికి కేవలం 7 నుంచి 10 నిమిషాల్లోనే మందు పిచికారీ చేయవచ్చు. రైతు పొలంలోకి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. డ్రోన్ స్ప్రే వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. దాంట్లో మొదటిగా సమయం చాలా ఆదా అవుతుంది. కార్మిక ఖర్చు తగ్గుతుంది. ఆరోగ్యానికి హాని ఉండదు. సమానంగా మందు పడడంతో పంట దిగుబడి పెరుగుతుంది. వెస్ట్ గోదావరి జిల్లాలో భీమవరం గొల్లలకోడేరుకి సంబంధించిన గ్రామాల్లో ఇక్కడ డ్రోన్ ఆపరేటర్ అయితే ఉన్నారు. ఆయన మాటల్లోనే విందాం ఈ డ్రోన్ ఉపయోగాలు ఏంటో. నమస్తే అండి, నా పేరు బాలాజీ అండి. మేము అగ్రికల్చర్గా డ్రోన్తో స్ప్రేయింగ్ చేయడం జరుగుతుంది. ఎకరానికి 400 తీసుకుంటున్నామండి. రైతులు సంతోషంగా ఉన్నారు, దాంతోపాటు మేము సంతోషంగా ఉన్నాం. డ్రోన్తో స్ప్రేయింగ్ చేయడం వల్ల రైతులు బాగా ఇష్టపడుతున్నారు. మందు కూడా రైతుకి కలిసి వస్తుంది. నెక్స్ట్ టైము శ్రమ కూడా తగ్గుతుంది. బాగాను రైతులు బాగా ఇష్టపడుతున్నారు స్ప్రేయింగ్. ఎక్కడెక్కడ చేస్తారు మీరు? మేము ఈ గొల్లలకోడేరు, మాదేపట్నం, పాలకోడేరు, వెస్ట్ గోదావరి వరకే. పాలకోడేరు మండలం, వెస్ట్ గోదావరి ఎక్కువగా చేస్తాం స్ప్రేయింగ్. ఇక్కడ కనిపిస్తున్న డ్రోన్ ఒకేసారి 12 లీటర్స్ కెపాసిటీ ట్యాంక్ అయితే కలిగి ఉంటుంది. సో ఇలా ముందుగా కల్పించుకున్న రసాయనాలను అయితే ఇక్కడ ఈ ట్యాంక్లో అయితే ఫిల్ చేస్తున్నారు. వన్స్ ఇది ఫిల్ చేసాక డ్రోన్ ఆపరేటర్ ఈ కంట్రోలర్ యూజ్ చేసి పొలం వరకు ఎక్కడి వరకు స్ప్రే చేయాలో అది మార్కింగ్ చేసుకుంటారు. నెక్స్ట్ దీన్ని ఆన్ చేసి అయితే మార్కింగ్లో ఉన్న ఏరియా వరకు అయితే స్ప్రే చేస్తారు. చూసారు కదా, చాలా తక్కువ సమయంతో డ్రోన్ స్ప్రేతో ఇలాగ పొలం మొత్తం స్ప్రే చేశారు. సో మీరు కూడా పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరం దగ్గరలో ఉన్న గ్రామంలో ఉన్నవారైతే మీ పొలంలోకి ఇలా స్ప్రే చేయాలంటే ఈ కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను, కాంటాక్ట్ చేయగలరు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.